హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రచు టాక్స్ అండ్ బ్లాగ్స్ 217. అందరూ బాగున్నారు, నేను చాలా బాగున్నాను. ఇది వీక్ 3 గోవింద స్వామికి పొంగల్ అనమాట. మార్నింగే ముగ్గు అయితే వేసేసాను. ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ అయితే ఇంకా పొంగల్కి అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే చూపించలేదు. మార్నింగ్ ఇప్పుడు టైం 8 o'clock అవుతుంది. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పొంగల్ అయితే పొయ్యికి ఎక్కిచ్చేసాను అనమాట. ఈ రోజు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో యాజ్ యూజువల్ ఈ వీక్ కూడా బాబుకు హాలిడే అంట. ఈరోజు టీచర్స్కి ట్రైనింగ్ అంట, ఏంటో మనది. సో వాడు కూడా టెంపుల్కి రావాలని రాసి పెట్టినట్టుంది. ఏం చేస్తాం, సో తీసుకుపోవాలి. ఇంకా పిల్లలు అయితే యాజ్ యూజువల్ లేవలేదు. సో పొంగల్కి అయితే పెట్టేశాను. పిండి దీపంకి అయితే ఈ వీక్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇది రెడీ చేసుకోవాలి. పొంగల్ రెడీ అయ్యేలో ఫాలో మీ, ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ మన పొంగల్ అయితే పొంగొచ్చేసింది. గోవిందా గోవిందా గోవిందా. మనకు పొంగల్ అయితే పొంగొచ్చేసింది కదా. నెక్స్ట్ ఇంకా బెల్లం అయితే వేసుకోవడానికి బెల్లం అనేది ముక్కలు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా గడ్డలు గడ్డలు వస్తున్నాయి కదా. ఇవి ఇక్కడ ఎక్కడ కొట్టాలన్నా కూడా అసలు ఎక్కడ సౌండ్ వస్తుందా అని భయం వేస్తుంది. జనరల్గా మన ఊర్లో అయితే తప్ప కొట్టినా ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ అపార్ట్మెంట్లో కొట్టామంటే కింద పైన వాళ్ళు మనల్ని చూసి ఎక్కడ కంప్లైంట్ ఇస్తారు, ఇదో టెన్షన్. సో అందుకే జాగ్రత్తగా ముందే బయటకు వెళ్ళి స్టెప్స్ మీద కొట్టుకొని వచ్చేసాను. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి నాకు ఎంత కావాలో తీసి పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను వేసింది కొంచెమే కాబట్టి జస్ట్ 5 పిడికలు వేసాను కాబట్టి సో దానికి తగినంత బెల్లం అయితే వేస్తున్నాను. సో నేను జనరల్గా కొంచెం పెసరపప్పు ఎక్కువ వేస్తాను అనమాట. కొంచెం బెల్లం అయితే మరీ అంత స్వీట్గా అయితే వేయను, ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే కాబట్టి. అండ్ కొంచెం లూజ్గా జారుగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది పిల్లలకు తినడానికి, కాబట్టి వాళ్ళని మైండ్లో పెట్టుకుని పొంగల్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఏలక్కాయలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకుంటున్నాను. జస్ట్ ఒక 3 తీసుకున్నాను. సో ఈరోజు చాలా టేస్టీగా చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకనే ఇలా అయితే జరిగింది. ఏం జరిగిందో ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే ఆ ఏలక్కాయలు తీసుకున్న ఏలక్కాయని నీట్గా అయితే దాంట్లో కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. కట్ చేసుకోండి సీజర్తో అనుకునేది, జస్ట్ చేత్తో అలా అంటే సరిపోతుంది కదా. సో అవి అయితే ఓపెన్ చేసి వేసుకుంటున్నాను. పిల్లలు పుట్టక ముందు అయితే సో ఇంటి పనులు అయితే పనుల్లాగా అనిపించేవి. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని పెంచడమే పెద్ద పనిలాగా అనిపిస్తుంది. పిల్లల్ని చూసుకునే ముందు ఈ పనులు అయితే చాలా చిన్నలాగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇదైతే ఒక న్యూ మామ్స్కే కాదు, అన్ని మామ్స్ కూడా రిలేటబులే. సో మీరు కూడా అందులో ఒకరైతే కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడైతే పిల్లలు లేవక ముందే పని చేసుకోవడం అనేది ఎంత ప్లెజెంట్గా ఉంటుందో, అసలు స్ట్రెస్ బస్టర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు కిచెన్లోకి వస్తే పిల్లలు లేవక ముందు వన్స్ ఒకసారి వాళ్ళు లేచారంటే తుఫానే అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ ఇక మనం బెల్లం వేసే టైం కూడా వచ్చేసింది. సో ఇక బెల్లం అయితే వేయాలి. పొంగల్ కూడా మనకు రెడీ అయిపోయిందంటే అప్పుడు నెక్స్ట్ ఇక పిల్లల్ని అయితే లేపాలనుకుంటున్నాను. ఫస్ట్ పొంగల్ అయితే దేవుడి దగ్గర పెట్టేసేయాలన్నమాట. సో ఫస్ట్ టైం అనమాట ఇది, ఏ వీక్ ఇన్ మై లైఫ్ అయితే చేయబోతున్నాను. సో వీక్లో కొంచెం థ్రిల్లింగ్ అనిపించే క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో అవి మాత్రం పెట్టబోతున్నాను. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందా లేదైతే కింద మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి, చూసిన ప్రతి ఒక్కరు కూడాను. సో జనరల్గా పిల్లలు లేవలేదు కాబట్టి పొంగల్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ ఇక్కడే ఉండి దగ్గర నుండి చూసుకుంటూ టేస్టీగా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. నెక్స్ట్ వీక్ అయితే పిల్లలు లేచారు. సో అది మీకు నెక్స్ట్ క్లైంబింగ్ వ్లాగ్స్తో చెప్తాను. సో పిల్లలు లేచారంటే పొంగల్ ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఫుల్ మాడగొట్టేసాను అనమాట. సో అలా ఉంటుంది. ఏం చేస్తా చెప్పండి. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుందామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ కిస్మిస్ అండ్ జీడిపప్పులు నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా అని చెప్పి అవి చిన్న చిన్న పీసెస్గా తీసుకుని నెయ్యిలో వేయించుకుందామని చెప్పి జస్ట్ అలా స్టవ్ మీద పెట్టి పక్కకి వెళ్ళి వచ్చాను, లేదో అంతలోకి మాడి కూర్చున్నాయి అనమాట. అసలు ఇవేంటో అర్థం కాదు. అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా అవేమో వేగవు, పక్కకి వెళ్ళామంటే చాలు మాడి కూర్చుంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూ అయితే ఫేస్ చేశారా కిచెన్లో? కంపల్సరీ అందరైతే ఫేస్ చేసే ఉంటారు. సో అడుగైతే మాడకుండా జాగ్రత్తగా అయితే కలిపెట్టుకుంటున్నాను. సో టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా అయితే వచ్చింది. జస్ట్ ఇంకేదో అవసరం ఉండి ఏదో తీసుకురావడానికి అయితే అలా పక్కకి వెళ్ళొచ్చాను. పళ్ళు కావాలంటే అది కడుక్కుందామని చెప్పి అలా పక్కకి వెళ్ళొచ్చాను అనమాట. ఈ లోపల చూడండి ఇవి ఇలా మాడి కూర్చున్నాయి. ఇంకేం చేస్తాను చెప్పండి, అవి పక్కన పెట్టేసి పొంగల్ అయితే రెడీ చేసేసుకున్నాను. చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా అయితే వచ్చింది. ఇంకా దేవుడి దగ్గర అయితే ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను. పూజ అయితే జస్ట్ దీపారాధన వరకు అయితే చేశాము. ఇంకా పిల్లలు లేపిన తర్వాత దేవుడికి నైవేద్యం అయితే పెట్టాలి.
యాజ్ యూజువల్ ఈరోజు సాటర్డే కాబట్టి మా వారైతే పూజ అయితే చేసేసారనమాట. నెక్స్ట్ అయితే మేము పొంగల్ కూడా దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాము అండ్ పిండి దీపం కూడా వెలిగించేసాను. ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకొని దేవుడికి అందరం దండం పెట్టేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాము. నెక్స్ట్ ఇక కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఇంకా ఒకరు గంట కొడతానైతే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా పిల్లలందరినీ రెడీ చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేశాము. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ పెట్టలేదు. మార్నింగ్ ఇంకా నిద్రలోనే పాలు తాపేశాను కదా, ఇంకంతే అనమాట. ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాతే బ్రేక్ఫాస్ట్. ఒకటే గొడవ అనమాట. గంట నేను కొడతా అంటే నేను కొడతా అని చెప్పి వాళ్ళిద్దరిని చల్లార్చేసరికి మాకైతే తల ప్రాణం అయితే తోకకు వచ్చేసింది అనమాట. ఫైనల్లీ ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నా రీసెంట్ డేస్లో ఇది నా మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ అయితే అయిపోయింది. చాలా బాగా నచ్చేసింది. ఇది నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను కొత్త కాబట్టి నాకు రీసెంట్గా తెలిసింది, కానీ లేకుంటే అది అందరికీ తెలిసిందనమాట. 1 year అవుతుంది, ఎగ్జాక్ట్గా 1 year అయిందనమాట మేము నెల్లూరుకి వచ్చి. కానీ ఈ టెంపుల్ ఎలా మిస్ అయ్యానో ఇప్పటివరకు నాకే అర్థం కావట్లేదు. అందట్టు దూరమా అంటే పెద్ద దూరం కూడా ఏం కాదు. సో ఎలాగో మిస్ అయింది. మేబీ దేవుడికి ఇప్పటి వరకు రావాలని అనిపించలేదు, ఎవరు పంపించుకోవాలనిపించలేదేమో. ఫైనల్లీ ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదైతే ఎంట్రన్స్లోనే ఇలాగా వాటర్ పెట్టారనమాట. సపరేట్గా వెళ్ళి కడుక్కోకుండా కాళ్ళు, చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ నామాలు అయితే యాజ్ యూజువల్ నామాలు చూడండి ఎంత చక్కగా పెట్టారో. టెంపుల్లో అయితే మొబైల్ అయితే అలో లేదు, అందుకే నేనైతే దేవుడికి సంబంధించిన అయితే ఏం తీయలేదు. సండే, సో టైం ఆల్మోస్ట్ 12:15 అవుతుంది. సో నార్మల్గా డైలీ ఈ టైంకి అయితే వంట అంతా అయిపోయేది. నేను జస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చాను. సండే కదా, పిల్లలు లేట్గా లేచారనమాట. సో నాకు ఇంకా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం వంట కుక్ చేయాలి. సో ఆల్రెడీ రైస్ అయితే ఆన్ చేసేసాను అనమాట. ఇంకా కర్రీ వచ్చి ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఈరోజు ఫస్ట్ టైం అనమాట. ప్రొసీజర్ అయితే ఎలా చేయాలని తెలుసు కానీ చేయలేదు. సో ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో నాతో పాటు మీరు చూసేయండి అది ఎలా వస్తుంది ఏంటి అన్నది మీకు చూపిస్తాను. ఫాలో మీ. స్టార్ట్ చేసి బాండలు కూడా పెట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆనియన్స్ అయిపోయాయి. ఎప్పుడు ఇంతే అనమాట. సో ఇప్పుడు ఆనియన్స్ తెప్పించిన తర్వాత స్టార్ట్ చేద్దాం రిమైనింగ్ ప్రొసీజర్. ఫైనల్లీ ఇప్పుడే వెళ్ళి ఆనియన్స్ తెచ్చుకున్నాను. పనిచేస్తుంది. నార్మల్గా చేపలు కూడా ఎప్పుడు కూడా ఆ డే కంటే ముందు రోజు చేసింది చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనేందో రివర్స్. సో 1 o'clock తినాలంటే 12:15కి స్టార్ట్ చేశాను. సో అప్పటికి కూడా ఆనియన్స్ అయిపోయాయి కదా. సో మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నది 12:30 అయింది. సో 12:30కి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో నా అలా కూడా ఉంటారేమో చెప్పండి. ముందుగా నేనైతే టొమాటోస్లో పురుగులు ఉంటాయో లేదో చెక్ చేసుకున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి చికెన్ కంటే కూడా చేపల కూర అంటే చాలా ఇష్టం, కానీ చేయడం మాత్రం రాదు. సో ఇప్పుడైతే ఇంకా తప్పదు కదా, అత్తమ్మ వాళ్ళు మన ఇంటికి. సో ఇప్పుడు మన కర్రీకి అయితే శంకుస్థాపన అయితే చేస్తున్నాను అనమాట. అది పెట్టేశాను. సో ఎలా వస్తుందో ఏంటో. సో పడేసేలాగైతే కంపల్సరీ అయితే రాదు. సో ఎందుకంటే ఆల్రెడీ వంట తెలుసు కాబట్టి అంతో ఇంతో. కాకపోతే టేస్టీగా వస్తుందా లేదా అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో చూద్దాం మరి ఎలా వస్తుందో ఏంటో, ఎలా వచ్చిందనేది మీకైతే చెప్తాను. ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ప్రొసీజర్ మాత్రం బాగా తెలుసు ఎలా వేయాలి ఏంటి అనేది. కాకపోతే ఎంత వేయాలన్నది మాత్రం క్వశ్చన్ మార్క్ అనమాట. అక్కడ మిస్ అవుతుంది నాకు ఈ టేస్ట్ అనేది. చేపల కూరకి చింతపండు, కారం, ఉప్పు ఈ 3 కానీ పర్ఫెక్ట్గా కుదిరితే కానీ టేస్ట్ అనేది తెలియదు కాబట్టి సో అక్కడ మనకి ఫాల్ట్ కొడుతుంది. సో కంపల్సరీ టేస్టీగా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూడాలి మరి ఎట్లా వస్తుంది అన్నది. చికెన్ నేనైతే అసలు ఎక్కువ అయితే అసలు చేయట్లేదు. చికెన్ అయితే ఎన్ని వెరైటీస్ అన్నది తెలుసు కానీ సో ఈ ఫిష్ కూర మాత్రం తెలీదు. అందట్టు ఫ్రై అయితే అసలు చేయట్లేదు. పులుసే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి తక్కువే చేస్తున్నాను అనమాట. తక్కువ క్వాంటిటీలో, ఓన్లీ ఆఫ్టర్నూన్కి సరిపోయేలాగా అంతే. ఇప్పుడు మనకి జీలకర్ర అయిపోయింది. సో దాన్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఏంటో చేపల కూర స్టార్ట్ చేశానంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అప్పుడే అయిపోతాయి. లాస్ట్ టైం కూడా అంతే. ఆనియన్స్, టొమాటోలు మాత్రం అస్సలు ఉండవు అదేంటో. సో ఈసారి అయితే ఆనియన్స్ లేవు, వెళ్ళి తెచ్చుకునేసరికి ఇవరైందనమాట. సో నెక్స్ట్ ఇంకా ఆవాలు కూడా అయిపోయాయి, అవి కూడా ఫిల్ చేసుకుంటున్నాను. సండే అంటే ఇంక అంత ఫిల్లింగే కదా, రీఫిల్లింగ్ లాగా ఉంది నా పరిస్థితి. ఏంటో ఇప్పుడు అట్లీస్ట్ 1 కన్నా స్టార్ట్ చేసినప్పుడే అన్ని అయిపోయాయి అనమాట. మొత్తానికి అన్ని ఫిల్ చేసుకుని ఫైనల్లీ స్టార్ట్ చేయబోతున్నాను. జీరా, అన్ని కర్రీస్లో కూడా జీరా అయితే ఎక్కువ వేస్తాను, ఆవాలు అయితే చాలా తక్కువ వేస్తాను. నార్మల్గా కర్రీస్లో కూడా జీరా లేకుంటే మాత్రం అస్సలు తినబుద్ధి కాదు. ఆవాలు అయితే అస్సలు లేకుండా పర్వాలేదు. నెక్స్ట్ ఇంకా కరివేపాకు అయితే మెయిన్ ఫ్లేవర్ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను.
చికెన్లో కూడా ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేయండి, చాలా టేస్టీగా వస్తుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అయితే టొమాటోలు అయితే కట్ చేసేసుకొని టొమాటోలు అయితే వేసుకుంటున్నాను. సో ప్రొసీజర్ మాత్రం తప్పుపోకుండా కరెక్ట్గా వేస్తాను. క్వాంటిటీ అండ్ ఎలా వస్తుంది అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నదే ప్రాబ్లం, కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం పక్కాగా వేస్తానన్నమాట. ఇంకా మన చేపల కూర దబర్లో అన్నీ వేసేసుకొని వాటిని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మేమైతే నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అసలు వేయమన్నమాట. అది వేయకుండా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ఇలా అయితే ఒరిజినల్ ఫ్లేవర్ కావాలనుకుంటే మీరు మాత్రం ఇలా ట్రై చేయండి. సో ఫస్ట్ కరివేపాకు, ఆనియన్, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపు అనేది వేగిన తర్వాత నెక్స్ట్ మనం టొమాటోస్ అనేది యాడ్ చేయాలి. కరివేపాకు కొంచెం ఎక్కువైనట్టు ఏం పర్వాలేదు, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం తగ్గించుకోండి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా ఆనియన్స్, అందుకే నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్, చింతపండు, కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. అది మాత్రం అదే ద మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అది మాత్రం వేడి వచ్చిందంటే ఇంకా మీకు ఫిష్ కర్రీ వచ్చేసినట్టే. ఇక టొమాటోలు కూడా యాడ్ చేసేసాను. ఈ టొమాటోలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇంకా మనం చింతపండు పులుసు పోసుకొని ఆ పులుసు బాగా బాయిల్ అయిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకున్నామంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఎలా వచ్చింది టేస్ట్ అనేది చెప్తాను, చూస్తూనండి. మెంతులు కూడా వేసుకోవాలి, ఒక చెంచా అంటారు, మర్చిపోయింది. జస్ట్ కొంచెం నేను కొంచెం మెంతులు కూడా యాడ్ చేశాను. నార్మల్గా మెంతులు అండ్ ఆవాల పొడి అనేది కంపల్సరీ, ఇదే అనమాట మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్. కాకపోతే కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను అనమాట ఆ ఫ్లేవర్ కోసం. ఇక మనం ఆ టొమాటోలు మగ్గే వరకు వెయిట్ చేయాలి. కొంచెం పసుపు అయితే వేస్తున్నాను, పసుపు యాడ్ చేసుకోండి. ఫైనల్గా మన టొమాటోలు కూడా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది అనమాట ఆనియన్స్ అయితే. చింతపండు పులుసు అయితే అప్పుడు మనం కుకింగ్ ఎక్కువ చూపిస్తున్నాను కదా, చింతపండు పులుసు చేయడంలో అనుకున్నాను, సినిమా లేదు. జస్ట్ ఇది నేను ఫస్ట్ ఆర్ సెకండ్ గుర్తులేదు, కానీ చాలా తక్కువ సార్లు చేశాను. చింతపండు మాత్రం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు నానబెట్టుకున్నా పర్వాలేదు, చాలా ముందు నానబెట్టుకుంటేనే జ్యూసీగా చాలా బాగా నానుతుంది. అప్పటికప్పుడు అంటే కుదరదు అనమాట. చింతపండు మాత్రం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంత అవసరం లేదు, కొంచెమే సరిపోతుంది. బట్ నేను కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నాను అనమాట, ఈవినింగ్ రసానికి కూడా ఉంటుంది కదా. నేను చూసి మీకు తగినంత వేసుకోండి. కారం కూడా వేసుకోవాలి. మగ్గాయి కదా అప్పుడు కారం వేసుకొని నెక్స్ట్ చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. ఆనియన్స్ వేగినప్పుడు చింతపండు పులుసు పోసుకునే ముందే ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను మర్చిపోయాను కాబట్టి ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు ఇదనమాట మన చేపల పులుసు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేమి యాడ్ చేయము. బబుల్స్ బాగా మేమైతే మరగాలి. ఈ పులుసు అనేది బాగా బాయిల్ అవ్వాలి. పీసెస్ అయితే వేసుకోవాలి. పీసెస్ చాలా త్వరగా బాయిల్ అయిపోతాయి. మగ్గాలి కాబట్టి మనం అనేది మరగబెట్టుకోవడమే మెయిన్ టాస్క్. సో ఈ లోపల మన ఫిషెస్ అయితే నీట్గా పసుపు అండ్ కల్లుప్పు వేసి సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలన్నమాట. అవి మన కర్రీలోకి అయితే యాడ్ చేసుకుందాము. చెప్పాను కదా నేను ఓన్లీ కొంచెం చాలా తక్కువ క్వాంటిటీ అయితే తెప్పించాను. ఎందుకంటే వేస్ట్ అయిపోయిందంటే టేస్ట్ కరెక్ట్గా కుదరలేదంటే వేస్ట్ అయిపోతుంది కదా. ఎందుకు వచ్చిన బాధ, కొంచెం చేసుకుంటే ఆ ఒక పూటకి వేస్తే సరిపోతుంది అన్నట్టు. సో ఫైనల్గా నీట్గా అయితే వాష్ చేద్దాం. పులుసు అనేది రెడీగా అయిందో లేదో చూద్దాం. చూడండి చాలా బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం పీస్ అయితే యాడ్ చేయాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఈ పులుసు బాగా పెరుగులో కూడా వాష్ చేసుకుంటా అంట, ఆ నీసు వాసన రాకుండా. మేమైతే అలా ఏం చేయము, జస్ట్ లెమన్ అండ్ పసుపు అండ్ కల్లుప్పులో అయితే వాష్ చేసుకుంటాం. చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి. చూడండి ఫిష్ పీసులు నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసి ఇచ్చారు. పులుసులోకి యాడ్ చేయడమే. ఇప్పుడైతే మనం పులుసులోకి యాడ్ చేసుకుంటున్నాము 1 by 1. కొంచెం సేపు ఉడకాలి ఇది. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి తెలియదు కదా, ఇప్పుడు రెడీ అయిపోయినట్టు. నీట్గా అయితే పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం ఇక పీసెస్ యాడ్ చేసుకుందాం. మన టాలెంట్ అనేది ఉపయోగించాల్సి వస్తుంది. నీట్గా ఏ యాంగిల్లో పెడితే ఇంకొక దానికి టచ్ అవ్వకుండా ఉంటుందో నీట్గా పెట్టేసుకోవాలి. నీట్గా ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. అండ్ గెంటితో కూడా అసలు క్లోజ్ చేసి బాయిల్ అవుతాం. జస్ట్ గిన్నె మాత్రం తిప్పాలి. మూత పెట్టేసుకొని బాయిల్ అయితే చేసుకుందాము. మెంతులు 1 స్పూన్ ఆవాలు వేసి దూరగా వేయించుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ మా అత్తమ్మ అప్పుడు చేసినప్పుడు తెచ్చిన పౌడర్ ఇంకా ఉంది. సో నేను ఇదే యూస్ చేస్తున్నాను, ఫ్రిడ్జ్ లో ఉంది కాబట్టి. సో మీరైతే ఆ పౌడర్ చేసి పెట్టుకోండి. ఇది ఒక్కటే అనమాట ఇంగ్రీడియంట్.
ఇది అనమాట ద ఫైనల్ అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్. ఇది యాడ్ చేసి ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి అయితే బాగుంది. తినడానికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? తినడానికి కూడా పర్వాలేదు, బాగానే వచ్చింది, తినేలాగే వచ్చింది, మరి పడేసేలాగైతే రాలేదు. అట్లని సూపర్ ఏం కాదు, ఓకే ఒక 70 మార్క్స్ అయితే వేయొచ్చు అనమాట. ఇంకొక 2-3 టేక్స్ కానీ నెక్స్ట్ టైం ట్రై చేశానంటే మేబీ బాగా 2-3 అటెంప్ట్స్లో అయితే టేస్టీగా వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి, ఈ పర్ఫార్మెన్సే కానీ చేశానంటే. ఎప్పుడైనా చేపలు కూడా వండారా? వండితే మీకు ఎలా వస్తుంది అనేది కింద అయితే కామెంట్ చేయండి. చూడడానికి మాత్రం చాలా ఎమ్మీగా ఉంది కదా, చూస్తుంటే నాకు ఇప్పటికి కూడా నోరు ఊడిపోతుంది. పౌడర్ అయితే మనకి ఎంత కావాలో ఎంత ఎక్కువ మాత్రం యాడ్ చేయకూడదు, ఎందుకంటే దీంట్లో మెంతులు పౌడర్ ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం చేంజ్ వచ్చేస్తుంది. అవసరమైన కొద్దికి ఒక 1 or 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ చాలా నైస్గా మన టాలెంట్ అంతా యూస్ చేసి ఈ గిన్నెను అనేది కింద మీద వేసుకోకుండా తిప్పుకోవాలి ఇలాగా, ఎందుకంటే పీసెస్ అనేది చిదిరిపోకుండా. నెక్స్ట్ ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2 to 3 minutes దాన్ని వదిలేసామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం, మూత పెట్టేసుకోండి. ఇది నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మాకు అంత టైం లేదు కాబట్టి ఈరోజు తినేస్తాం. తినేసాము, అదైతే చూపించలేదు. నెక్స్ట్ ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఉన్న టాయ్స్ అన్నీ కిందేస్తారనమాట. కానీ ఎండ్ ఆఫ్ ద డే పనుకునేటప్పుడు మాత్రం వాళ్ళ చేత టాయ్స్ అనేది తీపిస్తాను. ఇద్దరు ఒకరు లోపల పెడుతుంటే ఒకరైతే హెల్ప్ చేస్తారు. అవుతుంది, ఆఫ్టర్నూన్ నిద్రపోయి లేచారు, ఇంకా టాయ్స్ కాసేపు ఆడారనమాట. ఇప్పుడైతే మేమైతే రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. ఎక్కడికి అనుకుంటున్నాము, ఈరోజు వీకెండ్ కదా, సండే కాబట్టి ఇదర్ సాటర్డే ఆర్ సండే వన్ డే మాత్రం కంపల్సరీ పార్క్ అయితే తీసుకెళ్తాము. వెళ్ళడానికి బ్యాగ్ సర్దుతున్నాం అనమాట. 2 బనానాస్ అండ్ 2 చిక్కీస్ అయితే పెట్టాను. సో బై మిస్టేక్ సేఫ్ సైడ్ కొంచెం ఎక్కువసేపు ఉండాల్సి వస్తే పిల్లలకి ఎక్కడికి వెళ్దాము. ఫైనల్గా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. వీక్ డే అయితే డైలీ కిందకైతే తీసుకొస్తాను ఒక 1.5 hours. కానీ వీకెండ్స్ మాత్రం ఒక రోజు కుదిరితే 2 days లేకుంటే 1 day కంపల్సరీ అయితే పార్క్ అయితే తీసుకెళ్తాము. ఎందుకంటే నేను ఒక్కదాన్ని అయితే తీసుకెళ్ళలేను, ఇంకా వీకెండ్ అయితే ఇద్దరం ఉంటాం కాబట్టి పార్క్ అయితే తీసుకెళ్తాము. సో ఇక్కడ రెయిన్ పడి వర్షం వచ్చింది, ఆ నీళ్ళతో ఆడుతున్నాను అనమాట అన్నా చెల్లెళ్ళు. వీళ్ళకి ఎక్కడ కనిపిస్తాయో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మన కళ్ళకైతే కనిపించవు కానీ వాళ్ళకైతే బాగా కనిపిస్తాయి. ఫైనల్లీ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు ఎంత పద్ధతిగా వస్తారో. అండ్ బుడ్డదైతే ఈ మధ్య అంతకుముందు కింద ఇసి కుప్పలోనే కూర్చొని ఆడేదన్నమాట ఎంతసేపు అయినా. ఇప్పుడైతే అస్సలు ఉండట్లేదు, ఎంతసేపటికి ఈ స్లైడ్ అయితే ఎక్కి జారాలని ట్రై చేస్తుంది. కాకపోతే అక్కడ వరకు ఎక్కి కూర్చుంటుంది కానీ జారాలంటే భయం. ఇప్పుడే కదా, సో వన్స్ ఇంకా స్టార్ట్ అయిందంటే ఇంకా అసలు ఆగదు. పార్క్ అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ ఫ్రీ ఓన్లీ 5 rupees. సో ఇక్కడ అన్నీ ఫ్రీ ఉంటాయా, ఈ ఫ్రీ అన్నీ వదిలేస్తారు మా పిల్లలు. పక్కన చూడండి, ఇక్కడ ఛార్జబుల్ అనమాట. 60 rupees, 50 rupees అలాగా ఒక 3-4 roundsకి ఎంతసేపటికి వాటికి వెళ్ళాలంటారు. మేమైతే అస్సలు ఎక్కిలేండి, అది వేరే విషయం. ఫ్రీ పెట్టుకొని అక్కడ ఒక 4-5 ఛార్జబుల్ ఉంటే అవే ఎక్కాలంటారు. అదేంటో మరి పిల్లలు, ఇంకా పిల్లలంటే ఇంక అంతే కదా. సో నేనైతే ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నాను అనమాట. పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు హ్యాపీగా. దానికి అక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉయ్యాలైతే ఊగుతుంది చూడండి, ఎంతసేపు అయినా ఒక 1 hour అక్కడ దాని మీద వదిలేసినా హ్యాపీగా కూర్చుంటుంది. పిల్లలు పార్క్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పిల్లలే అనుకుంటున్నారా, పేరుకి మాత్రం అది చిల్డ్రన్స్ పార్క్, ఆడేదంతా పెద్దలే. అందులో నేను ఎందుకు కమ్ము ఉండాలని నేను కూడా వచ్చాను అనమాట. పార్క్ నుంచి అయితే వచ్చేసి డిన్నర్ అయితే చేసాము. నైట్ ఇంకా అంట్లు కడిగేటప్పుడు మీకు ఒక టిప్ చెప్పాలనిపించింది. లెమన్ జ్యూస్ దీంట్లో పిండేసుకొని నెక్స్ట్ లిక్విడ్ వేసుకొని నెక్స్ట్ వాటర్లో మెల్ట్ చేసుకొని మనం కానీ డిష్ వాష్ చేసుకున్నామంటే అస్సలు స్మెల్ రాదు. ఇలా నీట్గా వాష్ చేసుకున్నామంటే అస్సలు స్మెల్ రాదు. ఈసారి మీరు మాత్రం ట్రై చేసి చెప్పా అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈరోజు చెప్పాను. బాయ్ బాయ్, గుడ్ నైట్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇక్కడ ఏదో కొత్త వంటకం చేస్తున్నాను అనుకుంటున్నారా, అంత లేదనమాట. నార్మల్గా చపాతీ పిండి అయితే అయిపోయింది. ఈసారి నార్మల్గా మల్టీగ్రెయిన్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదా, అవి రెడీమేడ్ కొనడం ఎందుకు, మనమే గింజలు తీసుకొని ఆడించుకుందాం పట్టించుకుందాం అన్నట్టు రీసెంట్గానే మాకు తెలిసింది ఇక్కడ మిల్ ఎక్కడ ఉందో 1 year అవుతుంటే. సో సర్లే ట్రై చేద్దాం, అసలు వస్తుందా లేదా, అసలు టేస్టీగా ఉంటాయా లేదా అని ట్రై చేద్దాం అని చెప్పి గోధుమలు జొన్నలు ఇలా విడివిడిగా తెప్పించాను. ఒక 4-5 కిలో తీసుకున్నాము. కిలో అంటే గోధుమ 1 kilo. నెక్స్ట్ సజ్జలు 1/2 kilo.
నెక్స్ట్ రాగులు, ఇవి కూడా 1/2 కిలో. నెక్స్ట్ జొన్నలు, రీసెంట్గా అధ్యయనంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే గోధుమల కంటే జొన్నలు మంచిదని. 1.5 కిలో. జొన్నలు 1.5 కిలో వేశాను. వరకు జొన్న రొట్టెలు కూడా అస్సలు తెలియదు. సో జొన్నలు అయితే వేసాను అనమాట. మరి పిండి ఎలా వస్తుందో నేను ఎలా చేస్తాను అన్నది చూడాల్సి ఉంది. నెక్స్ట్ కంపల్సరీ ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు అయితే మీకు చెప్తాను. 1.5 కిలో. అనమాట సోయా చిక్కులు. ఎప్పుడో కర్రీ చేయడానికి అని చెప్పి ఉన్నవి. ఇవి ఇంకా చేసేదానికి లేదులే, ఇది ఇప్పుడు అయ్యే మొత్తం కదని దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను. మొత్తానికి ఇవన్నమాట మల్టీగ్రెయిన్ వేసి పిండి ఆడిచి చూద్దాం అసలు ఇవి వస్తాయో లేదో నాకు తెలియదు. నార్మల్గా ప్లెయిన్ జొన్న రొట్టెలు అయితే మనకు రావు కదా, నాకు ఇట్లా ఐడియా. ఫైనల్లీ ఇవన్నమాట మన మల్టీగ్రెయిన్ ధాన్యాలు. మల్టీగ్రెయిన్ పిండి ఎలా వస్తుందో, మల్టీగ్రెయిన్ చపాతీలు ఎలా వస్తాయో చూడాల్సి ఉంది. అండ్ ఇప్పుడు వచ్చి టైం ఆల్మోస్ట్ 9:45 అవుతుందన్నమాట. ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చాము. ఎందుకు అనుకుంటున్నారా, మా వాడికి యాక్టివిటీస్ ఇస్తారు కదా స్కూల్లో, అది ఇప్పుడే చూసామన్నమాట. అది ఎంటైర్ ఫ్యామిలీ పిక్ అనేది ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంది. సో తీరా చూసుకుంటే 9:45 అయింది టైము. షాప్ ఉంటుందో లేదో అనుకుంటా వచ్చాం, కానీ ఫైనల్లీ షాప్ అయితే ఉంది. ఒక ఫోటో తీసుకొని ఇలా ఫ్యామిలీ ఫోటో అయితే తీసి అయితే చేయించాము. అంతకుముందు మనం చిన్నప్పుడు హోంవర్క్ అంటే మన చేతులు అడిపోయేలాగా హోంవర్క్ అయితే రాసేవాళ్ళము. ఇప్పుడు ఏంటో కానీ పేరెంట్స్కే ఉంటుంది తప్ప పిల్లలకైతే హోంవర్క్ అయితే ఉండట్లేదు. ఏం చేస్తాను చెప్పండి, మారుతున్న ట్రెండ్ని బట్టి మనం కూడా మారాలి, తప్పదు కదా. ఇంకా వెనస్డే నైట్ అనమాట. వెనస్డే నైట్ ఇంకా డిన్నర్ అనేది అయిపోయిన తర్వాత అంట్లు అయితే కడుగుతున్నాను. నెక్స్ట్ ఇది ఇంకా మొత్తం వాష్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డే థర్స్డే కాబట్టి టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇవి మొత్తం క్లీన్ చేసుకొని స్టవ్ ఇవంతా కూడా వీక్లీ వన్స్ కంపల్సరీ అయితే చేసుకుంటాను. అండ్ ఆల్సో సాటర్డే ఫ్రైడే నైట్ కూడా చేసుకుంటాను అనమాట. సాటర్డే పొంగల్ పెట్టాల్సి ఉంటే. సో ఇదైతే వెనస్డే నైట్. ఇది అయ్యే లోపల పిల్లల్ని అయితే కిందకైతే పంపించేశాను. జస్ట్ త్వరగా ఇవైతే పని అయితే పూర్తి చేసుకోవాలి. నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను చూడండి. అలా నీట్గా కిచెన్ మాత్రం నీట్గా ఉంటే మనసు చెప్పలేని ప్రశాంతంగా ఉంటుంది. మీకు కూడా అంతేనా? కింద అయితే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. నీకు స్టార్ట్ చేశాను అనమాట. అది అయ్యేసరికి 10 అయింది. నెక్స్ట్ ఇంకా థర్స్డే మా వాడు స్కూల్కి వెళ్ళే మార్నింగ్ రొటీన్ చూడండి. మార్నింగ్ రొటీన్ అంతా తీయలేదు, స్కూల్కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక క్లిప్ అయితే తీశాను. ఇంకా బాబుని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయి చిన్న షాపింగ్ అయితే ఉంది. సో అక్కడికైతే బుడ్డదాన్ని వేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఎంజీ మాల్ ఉంది కదా, ఆల్మోస్ట్ 10:15 అలా అవుతుంది టైము. అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ మాల్కి అయితే వచ్చేసాము. తీరా చూస్తే 10:15 టైము. 11కి కానీ షాపులు ఓపెన్ చేయమని చెప్పారు, కొన్ని షాపులండి. ఇక్కడైతే ఈ బొమ్మ దగ్గర ఫోటో తీసుకుందామని కూర్చుంటే ఆ బుడ్డదైతే వాటిని చూసి భయపడిపోతుంది అనమాట. చాలా భయం వేసింది. నార్మల్గా అసలు భయపడుతాను. సో ఏమో తెలియదు కానీ వీటిని చూసి అయితే భయపడిపోయింది. ఎంత భయపడితే ఇక్కడ కూర్చోబెట్టడం ఎందుకులే అని చెప్పి కాసేపు టచ్ చేయించాను. అయినా కానీ అస్సలు భయపడుతుంది. సర్లే ఎందుకులే అని చెప్పి లోపలికి వచ్చేసాను. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అంత క్రౌడ్ లేదు, కానీ కొంచెం సేపు అయ్యారంటే మాత్రం జనాలు అందరూ ఇక్కడే ఉంటారు. ఫైనల్లీ షాప్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది ఆ టైము. 12:30 కల్లా బాబుకి స్కూల్కి వెళ్ళి పికప్ చేసుకోవాలి. ఈ లోపల మన షాపింగ్ అయితే అయిపోవాలన్నమాట. సో ఫైనల్లీ షాపింగ్కి ఎందుకు వచ్చామంటే నా నెక్స్ట్ డే వాళ్ళు వస్తున్నారు, తనకి బట్టలు తీసుకుందామని చెప్పి వచ్చాను. శారీ అయితే ఇంకా ఎక్కువ యూస్ చేయరు కదా, అందుకే డ్రెస్సెస్ తీసుకున్నాను వచ్చాను. సో ఫైనల్లీ డ్రెస్సెస్ అయితే ఇంటికి అయితే సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాం అనమాట. రైస్ అయితే ఆన్ చేసేసి నేను పాప అయితే బాబా టెంపుల్కి అయితే వెళ్దామని వెళ్తున్నాము. థర్స్డే కదా. సో ఇంకా బాబా స్కూల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళ డాడీ అయితే వెళ్ళాడు. ఇంక నేను పాప ఖాళీగా ఉండము, ఎందుకని బాబా టెంపుల్కి అయితే వచ్చేసాము. మీరు కూడా చూసేయండి. ఈవినింగ్ అయితే నైట్ 10 o'clock వరకు పూజలు అయితే చాలా బాగా చేస్తారు బాబా టెంపుల్లో. కానీ నాకేంటో ఈవినింగ్ అయితే కుదరడం అయితే రావడానికి అయితే కుదరదు. సో నేనైతే మోస్ట్లీ ఆఫ్టర్నూన్ రావడానికి ప్రిఫర్ చేస్తాను. సో మీరు కూడా బాబాని అయితే ఒకసారి చూసేసేయండి. నేనైతే తెగ ముక్కేస్తుంది అనమాట. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఎవరు బర్త్డే అమ్మా?
ఏం దక్ష భలే ఉందదా మ్యాటర్ ఏంటంటే మా వాడి స్కూల్లో ఎవరిదో బర్త్డే అంట, అందుకే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ముందు ఎవరిది బర్త్డే అయితే వాళ్ళకి హ్యాపీగా ఉండేది, ఇప్పుడైతే ఎవరి బర్త్డే అయితే పక్కన వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు కాబట్టి. అదన్నమాట మా వాడి ఆనందానికి గల కారణం. ఫైనల్లీ ఇది వచ్చి స్క్రాచ్ నోట్ అంట, చూడండి ఇలా రాస్తూ నీట్ కదలకుండా కలర్స్ వస్తున్నాయి. చేది పక్కకు పెట్టుకో. గిఫ్ట్ ఏమి కదలకుండా నీట్ గా చాలు, చిన్నది రాయి. సో అలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట వాడు. అదనమాట ఈ ముచ్చట్లు. ఈ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వేరే వ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. బై బై.